హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గారెలు మనం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. మినప గారెలు, అలసంద గారెలు ఇలా కాకుండా రవ్వ గారెలను ఒకసారి ట్రై చేయండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే రవ్వ గారెలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా ఉండే ఈ రవ్వ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గారెలను మనం ఎక్కువ టైం తీసుకోకుండా 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రవ్వ గారెలను ప్రిపేర్ చేసుకొని అలా పల్లి చట్నీ లేకైనా లేదా టమోటా చట్నీ లేకైనా ఎందులోనైనా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ రవ్వ గారెలు ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా ఒక ప్యాన్లో 2 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే 1 కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి. మనకు 2 కప్పుల వాటర్కి 1 కప్పు రవ్వ కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రవ్వలో వాటర్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్లో రవ్వ బాగా కలిసిపోయి మనకు ముద్దగా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న దానిలో కొద్దిగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుందాం. ఇలా కొద్దిగా ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మీకు నచ్చకపోతే ఆనియన్ స్కిప్ చేసేయచ్చు. చివరగా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. వీటన్నింటినీ మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అరచేత్తో బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవడం వలన మనకు రవ్వ అనేది మెత్తగా తయారవుతుంది. ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ మిశ్రమం చాలా గట్టిగా తయారైనప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు వేడి నీళ్ళను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీనిని పక్కన పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఒక నాప్కిన్ తీసుకొని దీనిని లైట్గా తడి చేసుకోవాలి. ఇలా రవ్వ మిశ్రమం నుంచి మనం కొద్దిగా తీసుకొని బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా నాప్కిన్ పైన మనం గారెలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బొటన వేలుతో మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. దీనిని ఆయిల్లో వేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగానే గారెలు మొత్తం ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ప్యాన్ మొత్తం వేసుకోకుండా ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఉండేటట్లు వేసుకోవాలి. వేసిన 15 సెకండ్స్ పాటు కదపకుండా ఈ విధంగా లైట్ కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గారెలను ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, మనకు కొద్దిగా బబుల్స్ అనేది తగ్గినాయి. ఆ తర్వాత మాత్రమే ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ని వంపేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీగా క్రిస్పీగా రవ్వ గారెలను 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గారెలను మనం టిఫిన్లోకైనా లేదా స్నాక్స్ రూపంలోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.